కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై అనుచిత రాతలు రాసిన సాక్షి దినపత్రికపై గన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్న విజయ డైరీ మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రోద్బలంతోనే సాక్షి దినపత్రికలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై అనుచిత అసత్య రాతలు రాశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం చలసాని ఆంజనేయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఆధారం లేకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రికను బ్యాన్ చేయాలని విన్నవించుకున్నారు. ఈ రోజు నిన్నటి రోజు చూసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు గారి మీద సాక్షి దినపత్రికలో ఏ విధంగా కథనాలు రాస్తున్నారో చూస్తా ఉన్నాం. అది ఒక సాక్షి అంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేయటం, ఫేక్ రాతలు రాయటం తప్ప ఏమీ లేవు. అదే విధంగా దాన్ని ఎవరు రాయిస్తున్నారో, ఏ విధంగా రాయిస్తున్నారో చూస్తే ఆయన ప్రజలను మన్నన పొంది ఎంతో మెజారిటీతో మన రాష్ట్రంలోనే 175 కాన్స్టిట్యున్సీల్లో 9వ స్థానంలో ఆయన నిలిచారు. అలా ప్రజాదరణ పొంది ఆయన విజయం సాధించి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలకి సమస్యలను తెలుసుకున్న వెంటనే వాటిని పరిష్కార మార్గం కూడా చూపిస్తూ, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో యువతకి ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ క్యారిడర్ ని ఎంతో అభివృద్ధి చేసి చూపించాలని, అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ గాని, మన గన్నవరాన్ని ఒక విద్యారంగానికి అభివృద్ధి చేయాలని, అలా ఏ విధంగా ఈ గన్నవరాన్ని అభివృద్ధి చేయాలా అని చెప్పి ఆయన అహర్నిశలో కష్టపడతా ఉంటే ఆయన మీద ఫేక్ ప్రచారాలు చేస్తూ ఆయన మీద ఏదో రాళ్లేసి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ఆయన అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పి పిచ్చి రాతలు రాస్తా ఉన్నారు. అవన్నీ ఎవరు వినే పరిస్థితి, ఇది చేసే పరిస్థితి ఎవరు లేరు. అదేవిధంగా మేము అందరం కూడా దాన్ని ఏం చేసి చూపించాడో ఆయన ఖచ్చితంగా నిరూపించి చూపిస్తారు. ఈ కాన్స్టిట్యున్సీని నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా, మన స్టేట్ లోనే నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నారు. మన లోకేష్ గారితో గాని, బాబు గారితో గాని మాట్లాడి గన్నవరానికి ఏది కావాలన్నా మాకు ఇది కావాలి సార్ అని చెప్పి చేసే మనిషి మీద ఇట్లాంటి బురద రాతలు, బురద ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేస్తూ చేయటం వల్ల మీకేమి ఏదో అది అంటారు కదా, ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుందని, ఆ విధంగా ఆయన మీద ప్రచారాలు చేయించడం, రాయించడం వల్ల మీకే ఎఫెక్ట్ గాని ఆయనకేమి ఇదేది లేదు. ఆయన ఇంకా ఉత్సాహంతో పనిచేస్తారు. అదే విధంగా ఈ కాన్స్టిట్యున్సీ నంబర్ 1 గా చూపించి తీరుతారు. చలసాని ఆంజనేయుల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమయ్యా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాల కాలంలో నువ్వేమైపోయావు? నీ పేపర్ స్టేట్మెంట్ చూస్తే తెలుగుదేశం నికాసంగా తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు సైతం దెబ్బతినే విధంగా ఉన్నాయి. 32 సంవత్సరాల నుండి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని స్టేట్మెంట్ ఇచ్చావు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరేం చేశారు? గన్నవరం నియోజకవర్గంలో అర్జునుడు గారు చనిపోయినప్పుడు కానీ, అర్జునుడు గారు ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని ఏనాడు చూసిన దాఖలాలు లేవు. మరి పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చిన రోజు కూడా మీరు కనిపించిన దాఖలాలు లేవు. గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ప్రవేశించినప్పుడు కూడా మిమ్మల్ని మేము చూసిన దాఖలాలు లేవు. ఆ సభలో కూడా మిమ్మల్ని చూడలేదు. మరి మీ బాపులపాడు మండలంలో మరి రంగనగూడలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారితో సహా చాలా మంది మీద కేసులు పెట్టారు. ఆ సందర్భంలో కూడా నువ్వు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. అంతెందుకు, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ఖండిస్తూ నువ్వు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టావా? లేదు. 53 రోజుల పైగా దీక్షలు జరిగితే ఒక్క రోజైనా నువ్వు ఆ టెంట్లో కూర్చున్నావా? నిరసనలకి గుర్తుకు ఒక్క రోజైనా నువ్వు ఒక క్యాండిల్ పట్టుకొని, ఎక్కడో కాదు నీ సొంత గ్రామంలోనే క్యాండిల్ పట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇంత ప్రూఫ్ కూడా లేదు నువ్వు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని చెప్పడానికి. ఏ విధంగా చెప్పుకుంటావు? తల్లి లాంటి నారా భువనేశ్వరి గారిని మీడియా సాక్షిగా ఈ గన్నవరం సైకో వల్లభనేని వంశీ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే ఏ బొక్కలో దాక్కున్నామని అడుగుతా ఉన్నాం సూటిగా నిన్ను. ఆ రోజు బయటికి రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నమస్కారాలు. మొన్న మన వెంకట్రావు గారు, మా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారి మీద సాక్షి పేపర్లో లేనిపోయిన రాతలు రాసి
దాని వెనకమాల ఎవరున్నారనేది అందరికీ తెలిసిందే, నగ్న సత్యం. మరి తలసాని ఆంజనేయులు గారు ఆయన టీడీపీ పార్టీ అనే దాంతో ఆయనకి విజయ మిల్క్ అనే దానిలో ఆయన చైర్మన్గా ఇచ్చి ఆయన మంచి స్థానంలో కూర్చోబెడితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఆయన వాళ్ళలో మిళితమై పార్టీ అనాథగాను ఇబ్బందుల్లో ఉన్న రోజున పార్టీ కార్యకర్తల వైపున కానీ పార్టీ వైపున కానీ చూడకుండా అదే రకంగా పార్టీని నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితుల్లో వలగనేని వంశీ కానీ మామూలుగా వీళ్ళు చేసిన కార్యక్రమాలలో అరాచకాన్ని ఖండించకుండా ఆయన ఎంతకీ ఆయన పదవిని కాపాడుకున్నాడే కానీ వేరే రకంగా ఆలోచించాల. అదే యార్లగడ్డ వెంకటరావు గారు పార్టీలో ప్రవేశించిన రోజు నుంచి పార్టీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేనున్నాను అనే దాంతో అన్నిటినీ కూడా ఆయన సొంత ఇదితో ప్రతిదాన్ని ఎదుర్కొంటూ ప్రతి వారికి భరోసా ఇస్తూ వాళ్ళకి ఏ అవసరాలకి నేను నిలబడాలి అనే దాంతో ఉన్నాడు. అలాంటి యార్లగడ్డ వెంకటరావు గారి మీద అబండాలు లేనిపోయిన రాతలు రాస్తూ బ్లూ మీడియా ఆనందాన్ని ఎలగక్కుండా అనేది దాన్ని నిజంగా మేము ఒక పత్రికగానే చూడట్లేదు. అది ఒక మామూలు కరపత్రం లాంటిది. దాని గురించి మనం ఆలోచించి